నేను డాక్టర్ మలిక్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు నా ఏజ్ 61 దాటి 62లోకి వెళ్తున్నాను. అంటే 62, ఇంకొక 5 monthsలో ఐ విల్ బి 62 కంప్లీట్. 61 కంప్లీట్ అయిపోయి ఇంకొక 5 నెలల్లో ఐ విల్ బి 62 కంప్లీట్. సో ఇక్కడ ఫిట్నెస్ మ్యాటర్స్. సాధారణంగా ఏంటి అంటే మన వాళ్ళు చాలామంది ఈ వయసు అంటే పెద్ద వయసుని ఆహ్వానిస్తున్నారు. అంటే ఏజింగ్ అనేది తొందరగా వచ్చేయాలని కోరుకుంటున్నారు. అంటే ఒక వయసు రిటైర్మెంట్ దగ్గరికి వస్తున్నారు, 50 దాటింది, 60 దగ్గరికి వెళ్తున్నారు. ఇంకా అప్పటి నుంచి మొత్తం పెద్దవాళ్ళు అయిపోయిన ఫీలింగు. అంటే పెద్దతనాన్ని తొందరగా తెచ్చేసుకుంటున్నారు. అంటే నేను పెద్దవాడిని అయిపోయాను. ఓకే, ఈ ఫీలింగ్స్ తొందరగా వచ్చేస్తున్నాయి. ఇంకా అప్పటి నుంచి ఏ కేరు తీసుకోరు, ఎక్సర్సైజ్ చేయరు, ఫుడ్ సరిగ్గా ఉండదు, సరైన ఫుడ్ తినరు, సరైన ఎక్సర్సైజ్ చేయరు, అసలు ఏది పట్టించుకోరు. ఇంకా పర్టికులర్గా రిటైర్ అయిన తర్వాత ఆ క్షణం నుంచి కంప్లీట్గా ఇంకా హౌస్కి పరిమితం అయిపోయి, లేకపోతే ఆల్మోస్ట్ నో ఎక్సర్సైజ్ అండ్ ఇంట్లో ఏది పెడితే తినటం, పెట్టింది కూడా సరిగ్గా తినకపోవడం, నాకెందుకులే అంటాం. అందుకని ఇక్కడ చెప్పేది ఏంటంటే మీరు పెద్దతనాన్ని గౌరవించండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని గౌరవించండి. పెద్దతనానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, కానీ ఇన్వైట్ చేయకండి. అంటే మీరు పెద్దవాళ్ళు అవ్వడం మాత్రం ఇన్వైట్ చేయకండి. పెద్దతనం అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఏజింగ్ అనేది వస్తుంది, మీరు వద్దన్నా వస్తుంది, కానీ మీరు ఆహ్వానించకండి. అంటే ఏజింగ్ అనేది మీరు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా తప్పకుండా ఏజింగ్ వస్తుంది, కానీ మీరు ఆహ్వానించద్దు. నాకు తొందరగా ఏజింగ్ వచ్చేసేయాలి, నేను పెద్దవాడిని అయిపోవాలి కాదు. మీరు సాధ్యమైనంత వరకు మీరు యంగ్ జనరేషన్తో కంపీట్ అవ్వాలి. మీరు ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. మీరు ఇంతకుముందు 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ వయసులో ఎలా ఉన్నారో అలాగే ఉండడానికి ట్రై చేయాలి. అదే ఫుడ్, అప్పుడు ఏ ఫుడ్ అయితే తీసుకున్నారో, అంటే అఫ్కోర్స్ ఫుడ్లో కూడా మార్పులు అవసరం. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో కొన్ని మార్పులు వస్తాయి. దాంతోపాటు ఫుడ్ కంపల్సరీగా మార్చాలి. మీ భోజనం మారాలి. నెంబర్ 1 ఫస్ట్ 80:20. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పబోయేది ఏంటంటే పెద్దతనాన్ని గౌరవించండి, కానీ పెద్దతనాన్ని ఆహ్వానించకండి. అంటే తొందరగా నేను పెద్దవాడిని అయిపోయాను అనే ఫీలింగ్ రానివ్వకండి. మీరు ఎంత వయసున్నా, మీరు 50 దాటినా, 60 దాటినా, 70 దాటినా సరే, నేను ఇంకా యంగే, నేనేం పెద్దవాడిని అయిపోలేదు, నేనేం ముసలాండి కాదు, ఆ ఫీలింగ్లో ఉండండి. అలా ఉంటేనే మన మనసు, మన అద్దంలో చూసుకుంటాం. కనీసం రోజుకు ఒక పావు గంట అయినా అద్దంలో చూసుకోవాలండి. మనలో ఏ మార్పులు వస్తున్నాయి, ఆ మార్పుల్ని ఎలా రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే పెద్దతనం మీరు వద్దనుకున్నా వస్తుంది, పెద్ద వయసు అనేది వద్దనుకుండా వస్తుంది. ఎడిచి సాధ్యమైనంత వరకు మీ మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నేను ఐఎమ్ ఫిట్ అనే ఫీలింగ్ ఒకటి మనసులో పెట్టుకుని రోజుకు ఒక పావు గంట అయినా మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటూ, అంటే మీ బాడీలో పెద్ద మార్పులు లేకుండా ఆ 80:20, 80 నుంచి 20, అంటే 80% మీ డైట్లో మార్పులు రావాలి. 20% మీ ఎక్సర్సైజ్, రోజుకి కనీసం అరగంట నుంచి 45 నిమిషాల ఎక్సర్సైజ్. మీకు వయసు పెరిగే కొలది ఎక్సర్సైజ్ డ్యూరేషన్ పెంచాలి. మీ ఎక్సర్సైజ్ అనేది వయసు పెరిగే కొలది పెరగాలి. అంటే ఒకప్పుడు మీరు 25 ఏళ్ళు, 30 ఏళ్ళ వయసులో పెద్దగా ఎక్సర్సైజ్ చేసి ఉండకపోవచ్చు. 40, 50 ఏళ్ళ వయసులో రోజుకు ఒక అరగంట 45 నిమిషాలు చేసి ఉండొచ్చు. అలాంటిది ఎక్సర్సైజ్ టైం వయసు పెరిగే కొలది పెరగాలి. వాకింగ్ అనుకోండి, ఒక పూట వాకింగ్, ఒకరోజు వాకింగ్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒకరోజు వాకింగ్ ఆర్ సైక్లింగ్. అంటే ఇంట్లో ఎక్సర్సైజర్ సైకిల్ కొనేసుకుని సైక్లింగ్. వాకింగ్కి మంచి ఆల్టర్నేటివ్ ఏంటంటే ఇంట్లో ఎక్సర్సైజర్ సైకిల్ పెట్టుకుని చేయడం. ఒకరోజు అది. నెక్స్ట్ డే ఏంటి, చక్కగా పుషప్స్ మనం ఇవంటాం, బస్కీలు అంటాం. బస్కీలు అంటే పులప్, ఈ దండాలు బస్కీలు అందరికీ తెలుసు. దండాలు బస్కీలు, చక్కగా మనం దండాలు, దాని తర్వాత ఈ బస్కీలు కూర్చుని లేవడం. సో అదొక 20 నిమిషాలు, ఇవొక 20 నిమిషాలు, అలా ఒక 5-6 సెట్లు అలా చేస్తే ఆల్టర్నేటివ్స్, ఒకరోజు వాకింగ్, ఒకరోజు ఇది, లేకపోతే ఒకరోజు సైక్లింగ్, ఒకరోజు దండాలు బస్కీలు, ఇలాంటివి. ఎందుకంటే టోటల్ ఫిట్నెస్ మనకు కావాల్సింది ఏంటి, కేవలం మీరు అంటే ఈ మజిల్ అనేది చిక్కిపోకూడదు, మజిల్ అనేది తగ్గిపోకూడదు. సాధారణంగా వయసు పెరుగుతూ
ముఖ్యంగా జరిగేది ఏంటంటే కండరం అనేది డీలా పడిపోయి మెల్లగా మజిల్ తగ్గిపోతూ ఉంటుంది, ఒంట్లో కండరాలు తగ్గిపోతూ ఉంటాయి. దానివల్లే ఒంట్లో ముడతలు పడిపోవడం, కండరాల కింద ఎన్ని రోజులు చర్మాన్ని కండరాలు సపోర్ట్ చేస్తున్నాయి, ఆ కండరాలు వీక్ అయిపోయి మెల్లగా కుంచుకుపోతూ ఉంటాయి కండరాలు. దానివల్లే మనకు వయసు పెరిగిపోయిన ఫీలింగ్ వస్తుంది. మనం చాలామందిని చూసుంటాం, మన బాబాయిల్ని, మన మావయ్యల్ని, మన అన్నయ్యల్ని. వాళ్ళని ఒక 5 ఏళ్ల క్రితం చూసినప్పుడు వాళ్ళు బాగున్నారు, ఫిట్గా ఉన్నారు. 5 ఏళ్ల తర్వాత ఏదో పెళ్లిలో చూసినప్పుడు సడన్గా పెద్ద బాబాయ్ అయిపోయినట్టు, అంత వయసు వచ్చేసిన పర్సన్ లాగా కనిపిస్తాడు. మాట్లాడితే కూడా అదే నిర్వేదం, వయసు వచ్చేసింది కదరా. అది మాత్రం రానివ్వకండి, ఆ ఫీలింగ్ అనేది రానివ్వద్దు. నేను చేస్తున్నది అదే. సో ముఖ్యంగా 80% డైట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇంతకు ముందు మీరు ఆహారం గురించి పెద్ద సీరియస్గా తీసుకునకపోవచ్చు, కానీ ఇప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. వయసు పెరుగుతున్న కొద్దీ మీ ఆహారం మీద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 20% ఎక్సర్సైజ్ పర్ డే, అంటే 80:20, 80 ఫుడ్, 20% ఎక్సర్సైజ్. రోజుకి అరగంట 45 నిమిషాలు ఎక్సర్సైజ్ 1 అవర్ చేసినా తప్పులేదు. 1 అవర్ చేసినా తప్పులేదు. ఒకరోజు దండాలు బస్కీలు, ఇంకొక రోజు చక్కగా సైక్లింగ్ కానీ వాకింగ్ కానీ. సైక్లింగ్ అంటే బయట సైక్లింగ్ కాదు కానీ ఇంట్లో, ఎందుకంటే బయట యాక్సిడెంట్స్ అవన్నీ వద్దు. చక్కగా ఇంట్లో ఎక్సర్సైజర్ సైకిల్. ఇవి నెంబర్ 1. నెంబర్ 2, ట్రై టు కంపీట్ విత్ యంగర్ జనరేషన్. అంటే మీకు ఎప్పుడు కూడా మీ డ్రెస్సింగ్ సెన్స్ కూడా కాస్త ఇంతకు ముందు మీరు రిటైర్మెంట్ ముందు ఎలా డ్రెస్సింగ్ చేసుకున్నారో అంతేగాని పూర్తిగా మార్చేయకండి. ఈ పంచల్లోకి వచ్చేసి పెద్దతనం అన్నిటికీ ఇంకా నేను పెద్దవాడిని అయిపోయానో ఫీలింగ్ మాత్రం మనసులో రానివ్వకండి. అందుకని చక్కగా మీరు డ్రెస్సింగ్ సెన్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేయండి. అలాగే చర్మంలో ముడతలు రాకుండా మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ రోజుకు ఒక పావు గంట అయినా కనీసం మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుంటూ అన్నీ మీరు ఇంతకు ముందు బిఫోర్ రిటైర్మెంట్ ఆర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 40 or 50 మీరు ఎన్ని జాగ్రత్తలు మీ బాడీ మీద తీసుకున్నారో అన్ని జాగ్రత్తలు రిటైర్మెంట్ తర్వాత కూడా తీసుకోవాలి. సో వయసు పెరుగుతున్న కొద్దీ ఇదందరూ కూడా 30 దాటి 40 దగ్గర నుంచి ఇంకా 40 దాటంగానే మనకు పెద్ద వయసు వచ్చేసింది. వద్దు, అలాంటి ఫీలింగే రానివద్దు. అసలు 60-70 అనేది పెద్ద వయసు కాదు, అది గుర్తుంచుకోవాలి. నెంబర్ 1, ఈ రిటైర్మెంట్ అనేది ఏంటి? రిటైర్మెంట్ కేవలం ఏంటంటే ఒక యంగర్ జనరేషన్కి అవకాశం ఇవ్వడానికి మాత్రమే. మీరు ఉద్యోగం వదిలేస్తే ఒక మీ స్థానంలో చిన్నవాళ్ళకు ఉద్యోగాలు వస్తాయనే తప్ప అంతకంటే మీకు ఫిట్నెస్ లేదని కానీ మీరు చేయలేరని కాదు. అది గుర్తుంచుకోవాలి. రిటైర్మెంట్ అంటే నాది అయిపోయింది, నా వయసు అయిపోయింది అందుకని రిటైర్మెంట్ కాదు. ఎందుకంటే మీరు రిటైర్ అయితే ఇంకొక ఉద్యోగం వస్తుంది, అంతే, అదొకటే. ఇది అర్థం చేసుకోండి. రిటైర్మెంట్ అర్థం ఏంటి అంటే మీరు మీ యాక్టివిటీ కంటిన్యూ చేయాలి, మీ ఫుడ్ పర్ఫెక్ట్గా ఉండాలి, మీ ఎక్సర్సైజ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఇవన్నీ ఇంపార్టెంట్. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి, మిమ్మల్ని మీరు డే బై డే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే మీరే సిక్ అయ్యారనుకోండి, ఏ షుగరో బీపీయో ఇవన్నీ మిమ్మల్ని బాధపెడుతున్నాయి అనుకోండి, షుగర్ కంట్రోల్ కాక, బీపీ కంట్రోల్ కాక, హార్ట్ అటాక్స్ ఇవన్నీ కనుక మనకు వచ్చిందనుకోండి, మన ఫ్యామిలీ మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఫైనాన్షియల్గా ఇబ్బందులు, అట్ ద సేమ్ టైం వర్క్. యంగ్ జనరేషన్, మీ పిల్లలు, మీ కూతుళ్ళు, మీ పిల్లలు, అల్లుళ్ళు వీళ్ళందరూ కూడా మీ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వస్తుంది మిమ్మల్ని తీసుకుని. సో అది కూడా ఆలోచించుకోవాలి. సో రిటైర్మెంట్ కేవలం ఒక చిన్న పార్ట్ ఆఫ్ ద లైఫ్, అంతేగాని మీ లైఫ్లో రిటైర్మెంట్ పెద్ద పార్ట్ కాదు. మీరు వర్క్ మాత్రం కంటిన్యూ చేస్తారు. అది ఒక్క ఆఫీస్కి వెళ్ళట్లేదు అంతే, అదొకటే. అది తప్ప మీరు అన్ని వర్క్స్ చేస్తున్నారంటే ఫుడ్ కూడా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. ఇకపోతే ఈ మైటోకాండ్రియా అనేది ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ తెలుసు, మనం బయాలజీ చదువుకున్నాం, బాడీలో ప్రతి సెల్లో మైటోకాండ్రియా అనేది ఉంటుంది. ప్రతి కణంలో కూడా మైటోకాండ్రియా అనేవి ఉంటాయి. ఈ మైటోకాండ్రియా ఏంటంటే అవి మనిషి యంగ్గా ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాయి. అందువల్ల ఏంటి, మీరు ఎటువంటి ఆహారం తిన్నా అవి చివరికి మీరు ఫ్యాట్స్ తిన్నా, ప్రోటీన్స్ తిన్నా, కార్బోహైడ్రేట్స్ తిన్నా, ఏం తిన్నా బాడీలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ గ్లూకోజ్గా మారాల్సిందే. ఇంటెస్టిన్స్లో గ్లూకోజ్గా మారుతాయి. ఈ మారిన గ్లూకోజ్ని ఈ మైటోకాండ్రియా కనుక యాక్టివ్గా ఉంటే ఎనర్జీగా మారుస్తాయి. గ్లూకోజ్ని ఎనర్జీగా మార్చడానికి మైటోకాండ్రియా మెయిన్
అంటే అల్టిమేట్గా గ్లూకోజ్ నుంచి ఏమొస్తుంది? ఎనర్జీ వస్తుంది. అంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 2 మాలిక్యూల్స్ ఎనర్జీ ఏటీపీ అంటాం, ప్లస్ పైరువిక్ యాసిడ్ అంటాం. అది సైకిల్, గ్లైకాలిసిస్ అంటాం దాన్ని. అయితే ఇది యాక్టివ్గా ఉన్నప్పుడు, అంటే యంగ్ మైటోకాండ్రియా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎంత గ్లూకోజ్